జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ పార్టీ ప్రకటనకు రంగం సిద్ధమైంది. దసరా సందర్భంగా కీలక ప్రకటన చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. మేధావులు, తెలంగాణ ఉద్యమకారుల దిశానిర్దేశంలో పార్టీ రోడ్ మ్యాప్ రెడీ చేయబోతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా 3 ఏళ్ల ముందే కార్యాచరణ రూపొందించనున్నారు డాక్టర్ ఆఫ్ కేసీఆర్. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కు రాజీనామా చేసినప్పటి నుంచి ఏ పార్టీలో చేరుతారు లేదా సొంతంగా పార్టీ పెడతారా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. విజయదశమి సందర్భంగా ఈ సస్పెన్షన్ కి ఆమె తెరదించనున్నారు. సొంత రాజకీయ పార్టీపై ప్రకటనకు సిద్ధమయ్యారు. విదేశాల నుంచి వచ్చినప్పటి నుంచి తీరిక లేకుండా అనుచరులు, ముఖ్య నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించారు కవిత. పండుగ ముహూర్తాన కవిత రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. కొత్త తరానికి అవకాశం కల్పించేలా యువతకు, మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చేలా ఆమె టీం ఉండబోతోంది. ఈ కమిటీలో అన్ని సామాజిక వర్గాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఇప్పటిదాకా సాంస్కృతిక కార్యకలాపాలకు వేదికగా ఉన్న జాగృతి కొత్తగా ప్రకటించే కమిటీ ఆధ్వర్యంలోనే క్రియాశీలక రాజకీయ సంస్థగా మారనుంది. ఇప్పటికే కవిత ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డిని కలిశారు. త్వరలో హరగోపాల్, శివారెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి పలువురు ఉద్యమకారులు, మేధావులను కమిటీ సభ్యులు సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. తెలంగాణ ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న అసంతృప్తిని తొలగించి తెలంగాణ ఉద్యమ ఆశలు, ఆశయాలు నెరవేర్చేలా తమ పార్టీ ఎజెండా రూపొందించనున్నారు. తెలంగాణ ఉద్యమకారులు, మేధావుల దిశానిర్దేశంతో కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో కవిత మరో 2 నెలల్లో తమ పార్టీ పేరుతో పాటు కార్యాచరణ ప్రకటించనున్నారు. తెలంగాణ ఉద్యమ ఆత్మే తమ ఎజెండాగా పార్టీని రూపొందించనున్నారు. బీఆర్ఎస్ ఛాయలు ఒక్కొక్కటిగా తొలగించుకునేలా కవిత ప్రయత్నిస్తున్నారు. పార్టీకి రాజీనామా చేయడానికి కొద్ది రోజుల ముందు నుంచే గులాబీ కండువాలను వదిలేశారు. ప్రస్తుతం ఫ్లెక్సీల్లో కేసీఆర్ ఫోటోను మాత్రం ఉపయోగిస్తున్నారు. త్వరలో దాన్ని కూడా తొలగించనున్నారు. బీఆర్ఎస్ ని పూర్తి స్థాయిలో ప్రత్యర్థి పార్టీగానే కవిత కొత్త పార్టీ కార్యాచరణ ఉండబోతోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రంలో 10 చోట్ల సొంతంగా పార్టీ కార్యాలయాలు సైతం నిర్మించాలనే ఆలోచనతో ఉన్నారు కవిత. ఈ విషయంలో ఇప్పటికే స్పష్టతకొచ్చారు. మొదటగా సిద్దిపేటలో ఆఫీసు నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. సిద్దిపేట నుంచే పోటీకి కవిత ఆసక్తిగా ఉన్నట్టు చెబుతున్నారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజు తన పుట్టిన ఊరు చింతమడకలో కవిత చేసిన కామెంట్స్ ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ విషయంపై కవిత ముఖ్యులు, ఆత్మీయులతో ఇంకా చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కవిత ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాకపోయినా ప్రస్తుతానికి ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కవిత రాజకీయ కార్యాచరణ ఉండబోతోంది.